ప్రభునామాని స్తోత్రాలు. మరొక పరిశుద్ధ దినాన ప్రభు యొక్క సన్నిధిలో మనం చేరాం. ఆయన ఆరాధించడానికి ముందుగా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనం ధ్యానం చేసుకొని ఆయన ఆరాధనలో కొనసాగుదాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీని గురించి మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువును ఆరాధించినటువంటి పద్ధతి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఈ 38వ వచనంలో చూస్తే, వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఈ వాక్య భాగాన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభువును ఎంతగా ధైర్యంగా ఆరాధించగలిగిందో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. ఆరాధనలో ధైర్యం అనేది కావాలి. ఆరాధనలో తెగింపు అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆరాధనలో ధైర్యం, ఆరాధనలో తెగింపు. ఈ లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాల్లో ఒక తెగింపుతో కూడిన ఆరాధన, లేకపోతే ధైర్యంతో కూడినటువంటి ఆరాధన, సాహసోపేతమైనటువంటి ఆరాధన మనం పరిశీలన చేస్తాం. ఈ వాక్య భాగాన్ని అనేకసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఈ సమయంలో ఆరాధనలో ఆమె చూపించినటువంటి తెగింపును మనం పరిశీలన చేసుకొని ప్రభువును మనం అదే రీతిగా ఆరాధించడానికి సిద్ధమవుదాం. మొట్టమొదటిగా ఇక్కడ చూస్తే ఆమె ప్రభువును సమీపించడానికి ఎంతో గొప్ప తెగింపు చూపించిందండి. ప్రభువును సమీపించడానికి ఎంతో గొప్ప తెగింపు. సాధారణంగా మనం అనేక ప్రదేశాల నుంచి వస్తూ ఉంటాం. మందిరానికి రావడానికి అనేకమైనటువంటి మార్గాలను ఎంచుకుంటూ ఉంటాం. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఉన్నారు, దగ్గర వారు ఉన్నారు, ఇంకా కాలినడకన వచ్చేవారు ఉన్నారు, వెహికల్స్లో వచ్చేవారు ఉన్నారు. అయితే ఈ స్త్రీని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఈ స్త్రీ యొక్క పరిస్థితి ఏంటంటే ఆమె పాపాత్మురాలని ఇక్కడ రాయబడింది. 37వ వచనంలో ఇంతకుముందే చదివాం. అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉన్నదని, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసేని అంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకొని, అంటే సమాజం దృష్టిలో ఆమె ఒక పాపాత్మురాలండి. సమాజం దృష్టిలో పాపాత్మురాలని వారు ఎలా చూస్తారనేది మనందరికీ తెలుసు. ఒక వెలివేయబడినటువంటి స్థితిలో ఉంది, ధైర్యంగా రాలేనటువంటి స్థితి, నలుగురిలో తలెత్తుకోలేనటువంటి స్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమాజంలో వెలివేయబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ తనకున్నటువంటి సాంఘికమైనటువంటి అడ్డంకులను, సామాజికమైనటువంటి నిబంధనలను పట్టించుకోకుండా యేసు ప్రభు దగ్గరకు ధైర్యంగా రాగలిగింది. ధైర్యంగా యేసు ప్రభువును సమీపించింది. ఒక పక్క పాపాత్మురాలని పిలువబడుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఆమె ప్రభువును వెంబడించడానికి లేక ప్రభువును వెతకటానికి పరిసేని ఇంటిలోని ప్రవేశించింది. ఆరాధనలో ఆమెకున్నటువంటి తెగింపు, ఆమెకున్నటువంటి ధైర్య సాహసాలు, ఎటువంటి సంకల్పం ఆమె జీవితంలో ఉందంటే, ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆమె వెనుకాడలేదు. ఎంత వెల చెల్లించాల్సి వచ్చినా, ఇతరుల నుండి ఎన్ని విమర్శలు ఎదుర్కొన్నా కానీ ఆమె వెనుకంజ వేయలేదు. మన సొంత జీవితాల్లో కూడా ఇటువంటి తెగింపు అనేది, ఆరాధనలో మనకు తెగింపు అనేది ఎంతో అవసరం. కొన్ని సందర్భాల్లో మనలో లోపాలు ఉంటాయి, మనలో అనేకమైనటువంటి లోటుపాట్లు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. ఎన్ని లోపాలు, వైఫల్యాలు, బలహీనతలు ఉన్నప్పటికీ కూడా దేవుని ముందుకు రాగలగాలి. అప్పుడే ప్రభువుని మనం ఆత్మతో సత్యముతో ఆరాధించగలుగుతాం. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కని ప్రోత్సాహకరమైనటువంటి మాట చెబుతాడండి. మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి, ఆయన ఆరాధించడానికి ఎలా రావాలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటను అక్కడ అపోస్తలుడైన పౌలు మనకు జ్ఞాపకం చేస్తాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం యొద్దకు చేరుదము. ధైర్యంగా ప్రభు దగ్గరకు రావాలి. పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా ధైర్యంగా వచ్చిందో, తెగింపుతో వచ్చిందో, ఎవరేమనుకున్నా కానీ నాకు సంబంధం లేదు, ఎవరు ఎన్ని రీతిలుగా విమర్శించినా నాకు భయం లేదని ఏ రీతిగా ధైర్యంగా వచ్చిందో, మనం కూడా కనికరించబడి సమయోచితమైన సహాయం పొందినట్లు, కృప పొందినట్లు
మనము ఆయన యొక్క కృపాసనం యొద్దకు ధైర్యంగా చేరాలి అని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీలో లోపం ఉండొచ్చు, కానీ నీవు దేవుని ద్వారా కృప పొందాలంటే ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు చేరాలి. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన మనల్ని స్వాగతిస్తూ ఉన్నాడు. అంటే ఆయన మనకు వెల్కమ్ చెబుతున్నాడు, ముక్త కంఠంతో వెల్కమ్ చెబుతున్నాడు. కాబట్టి దాన్ని మనం తెలుసుకొని ఆయన వెతకటానికి మనము తెగింపుతో ధైర్యంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధనలో పాల్గొనాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి మొట్టమొదటి ఆరాధన హెచ్చరిక ఏంటంటే, యేసు ప్రభువును సమీపించటానికి మనకేం కావాలి? తెగింపు కావాలి, ధైర్యం కావాలి. ఎవరేమనుకుంటున్నారని కాదు, లేకపోతే ఎవరి వలన ఏ ఇబ్బందులు ఎదురైనా కాదు, కానీ ఆ స్త్రీ వలె మనం ధైర్యంగా ముందుకు రావాలి. ఆయన కృప పొందినట్లు ధైర్యంగా కృపాసనం యొద్దకు చేరుదామని అపోస్తలుడైన పౌలు చెప్పిన రీతిగా మనం కూడా అటువంటి ధైర్యంతో ముందుకు రావాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇక రెండవదిగా చూసినట్లయితే, ఆమె కేవలం ధైర్యంగా రావటం మాత్రమే కాదండి, తన భావాన్ని, తనకున్నటువంటి ఆలోచనలను వ్యక్తీకరించడంలో కూడా తెగింపు కలిగింది. వచ్చేసి అక్కడ నించోలేదు. ఏం చేసింది ఆమె? చూడండి 38వ వచనంలో ఏముంది ఇక్కడ? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన. ప్రభు దగ్గరికి రావడానికి మాత్రమే తెగింపు కాదండి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం చేయాల్సినటువంటి పనిలో, మన భావాలను వ్యక్తీకరించడంలో, మన ఆలోచనలు మనం ప్రకటించడంలో కూడా మనకు తెగింపు అనేది చాలా అవసరం. అలాగా ఈమె స్త్రీగా ఉంది. కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించేటంటే, స్త్రీలు ఎంతో ధైర్యంగా ప్రతి పనులు కూడా చేస్తూ ఉంటారు. అంటే ఇతరులకు అర్థమయ్యే రీతిగా వారి భావాలను వ్యక్తీకరిస్తారు. ఇక్కడ ఈ స్త్రీని మనం చూసినప్పుడు, ఆ స్త్రీ ప్రభు యొక్క పాదాల వద్ద కన్నీటితో ఉంది. కన్నీరు పశ్చాత్తాపానికి సూచనగా ఉంది. ఆమె యేసుక్రీస్తు పాదాల వద్ద చేరి కన్నీటితో వాటిని కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఒక ఖరీదైనటువంటి పరిమళాన్ని ఆ పాదాల మీద కుమ్మరించింది. ఈమె చేసిన ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే, ఇది ట్రెడిషనల్ ఆరాధన కాదండి, అంటే ఇలా కన్వెన్షనల్ ఆరాధన కాదు, ఒక ప్రత్యేకమైనటువంటి ఆరాధన. అదేంటంటే హృదయపూర్వకమైనటువంటి ఆరాధన. సాధారణంగా మనం ప్రతి వారం వస్తాం, ఏదో ట్రెడిషనల్గా 3 పాటలు పాడతాం, తర్వాత వాక్యం అందించడం, తర్వాత ఆరాధించడం జరుగుతుంది. ఇది ట్రెడిషనల్గా మనం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమి చేసింది అటువంటి ట్రెడిషనల్ ఆరాధన కాదు, లేకపోతే ఒక కన్వెన్షనల్ ఆరాధన కాదు. ఆమె హృదయపూర్వక ఆరాధన అనేది హృదయంలో నుంచి వచ్చింది. ఆయన పాదాల యొద్ద చేరింది, కన్నీరు విడిచింది, కన్నీటితో వాటిని కడిగింది, తల వెంట్రుకలు తుడిచింది, ముద్దు పెట్టుకుంది, పరిమళ తైలాన్ని రాసింది. ఇది ఒక హృదయంలో నుంచి వచ్చినటువంటి ఆరాధనగా, హృదయపూర్వకంగా చేసినటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తన భావాలను వ్యక్తీకరించడంలో, తనలో ఉన్నటువంటి ఆలోచనలను వాటిని బయటపెట్టడంలో ఆమె తెగింపు కలిగి ఉంది. ఆరాధనలో తెగింపు ఏంటంటే, మనం ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా దేవుని పట్ల మన ప్రేమ, మన యొక్క కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేయాలండి. ఈ దేవుని పట్ల ప్రేమ ఉండొచ్చు, దేవుని పట్ల నీకు గ్రాటిట్యూడ్ ఉండొచ్చు, కృతజ్ఞతా భావం ఉండొచ్చు, కానీ దాన్ని వ్యక్తం చేసే విధానం ఏంటంటే ఆరాధనలో మనం వ్యక్తం చేయగలుగుతాం. ఈ స్త్రీ చేసినట్లుగా మనం వ్యక్తం చేయగలగాలి. అందుకే కీర్తన గ్రంథంలో 100వ కీర్తన ఇలా చెప్తుంది. చూడండి, 100వ కీర్తన మొదటి 2 వచనాల్లో కీర్తనకారుడు చెప్పిన మాట, మనం ఏ రీతిగా మన యొక్క ఆరాధన ప్రభు సన్నిధిలో వ్యక్తం చేయాలో కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి 2 వచనాలు ఇలా చెప్తున్నాయి. చూడండి, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. చూసారు, ఇది మన ఆరాధన ఏ రీతిగా మనం భావాలను వ్యక్తీకరించాలో కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉత్సాహగాని చేయాలి, సంతోషంతో ఉత్సాహం చేస్తూ యెహోవాను సేవించండి, ఆరాధించండి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఆరాధించేవారు ఎలా ఉండాలంటే ఉత్సాహంతో ఉండాలి, ఉద్రేకంతో ఉండాలి, చిత్తశుద్ధితో ఉండాలి, తెగింపుతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి. ఈ స్త్రీ వలె అటువంటి ఆరాధన మనం కలిగి ఉండాలని మరొక అంశంగా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా చూస్తే, ఈమె తెగింపు దేంట్లో ఉందంటే, విమర్శించేవారు ఉన్నారు, తీర్పు తీర్చేవారు ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా తెగింపు కలిగి ఉంది. మొట్టమొదటిగా ప్రభు దగ్గరికి రావడానికి తెగింపు, రెండవదిగా తన భావాలను వ్యక్తీకరించడానికి తెగింపు, మూడవదిగా తనను విమర్శించేవారు ప్రక్కన ఉన్నారండి, అయినప్పటికీ కూడా ఆమె తెగింపు కలిగి ఉంది. 39వ వచనంలో చూడండి, ఇక్కడ 39, తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో
ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకుని ప్రక్కనే విమర్శిస్తున్నాడు పరిసేయుడు. ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ స్త్రీ పాపాత్మురాలు కదా, యేసు ప్రభువుని టచ్ చేస్తుంది, ఆయన ఎట్లా ఒప్పుకుంటున్నాడు అని తనలో తాను అనుకుంటూ ఆ యొక్క స్త్రీని కూడా పాపాత్మురాలని మనసులో అనుకుంటుంది. అంటే ఆమె యేసు ప్రభువులో తాకడం చూసినప్పుడు పరిసేయుడైనటువంటి సీమోను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు మనసులోనే, ఈమె పాపాత్మురాలు. అంటే విమర్శించేవారు ఉన్నారు ఒక పక్కన. మనం ఆరాధన చేస్తున్నప్పుడు విమర్శించేవారు ఉంటారు. మనం దేవుణ్ణి ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు అనేక మంది మన మీద తీర్పు తీరుస్తారు. అయినప్పటికీ మన ఆరాధనలో తెగింపు కావాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తోంది. ఈ పరిసేయుడు వెంటనే అంటున్నాడు, ఈమె పాపాత్మురాలని మనసులో అనుకుంటూ ఉంటే యేసు ప్రభు ఆమెకున్నటువంటి ప్రేమను విశ్వాసాన్ని చాటి చెప్పాడు, ఆమె పనిని సమర్థించాడు. అలా చేయొద్దని లేదండి, ఆమె చేసినటువంటి పనిని సమర్థించాడు. అంటే అది ఉత్తమమైనటువంటి ఆరాధన అని ఆయన గమనించాడు కాబట్టి ఆమె పనిని సమర్థించాడు. ఆమె యొక్క ప్రేమను, ఆ యొక్క విశ్వాసాన్ని అందరికీ చాటి చెప్పాడు. ప్రభువు ఆమె గతం వైపు చూడటం లేదు. ఆమె గతంలో పాపాత్మురాలు, ఇప్పుడు పశ్చాత్తాపడింది, కన్నీరు విడుస్తోంది. ఆమె గతాన్ని ప్రభువు చూడటం లేదు, ఆమె హృదయాన్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు. మనం తెగింపు కలిగి ఆరాధించినప్పుడు మనం కూడా ఇతరుల నుండి తీర్పును, విమర్శలను ఎదుర్కొనే అవకాశము మనకుందండి. అయినప్పటికీ కూడా మన ఆరాధన ఎవరి కోసం చేస్తున్నామని గమనించాలి. నువ్వు ఆరాధన చేస్తున్న మనుషుల కోసం కాదు, మనుషులను సంతోషపెట్టడానికి నువ్వు ఆరాధన చేయటం లేదు, దేవుని సంతోషపెట్టడానికి ఆరాధన చేస్తున్నావు. కాబట్టి ఇతరుల ద్వారా ఎన్ని విమర్శలు వచ్చినప్పటికీ, ఎంత తీర్పు వచ్చినప్పటికీ కూడా నీవు ఏమాత్రం భయపడిన అవసరం లేదు అని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అదే అంటాడండి. ఇటువంటి విమర్శలు, అనేకమైన తీర్పులు కలిగినప్పుడు పౌలు ధైర్యంగా చెబుతున్నాడు ఈ మాట. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా, కోరుచున్నానా? నేనెప్పటికీ పెట్టువాడనైతే క్రీస్తు దాసుడును కాకయే పోవుదును. మన ఆరాధన మనుషులను సంతోషపెట్టేందుకు కాదండి. ఎవరిని సంతోషపెట్టాలి? ప్రభువును సంతోషపెట్టాలి. మనుషులను సంతోషపెట్టే ఆరాధన నువ్వు చేస్తే నీవు క్రీస్తు దాసుడవు కాదే కాదు, క్రీస్తు దాసురాలవు కానే కాదు. ఏదో ప్రజల కోసం నువ్వు ఆరాధన చేయొద్దు, ఎప్పుడు కూడా దేవుని కోసం ఆరాధన చేయి. అదే నిజమైనటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉండాలి. ఎందుకంటే మన యొక్క దృష్టి అనేది దేవుని సంతోషపెట్టడం మీద ఉండాలి, అంతేగాని ఇతరులు ఆమోదం కోసం కాదు, ఇతరులు చూస్తున్నారని కాదు. కాబట్టి మనుషులను సంతోషపెట్టి ఆరాధన ఎప్పుడూ చేయొద్దు, దేవుని సంతోషపెట్టి ఆరాధన చేయమని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇది మూడవదిగా ఈ స్త్రీ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మూడవ హెచ్చరిక. కాబట్టి ఒక తీర్పు ఉన్నప్పటికీ, విమర్శ ఉన్నప్పటికీ ఆమె ఆరాధనలో చూపించినటువంటి తెగింపు మనం కలిగి ఉండాలి. మనుషుల కోసం మనం ఆరాధన చేయటం కాదు, దేవుని కోసం, దేవుని సంతోషపెట్టడానికి ఆరాధన చేయాలని ఈ వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే నాలుగవదిగా చూసినట్లయితే విశ్వాసంలో, క్షమాపణలో కూడా తెగింపు కలిగినటువంటి ఈ స్త్రీ యొక్క ఆరాధన మనం చూస్తూ ఉన్నామండి. 48వ వచనం ఒకసారి చదువుకుందాం. 48వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో నేను. అలాగే 50వ వచనం, అందుకైనా నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానము గల దానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ యొక్క తెగింపుతో కూడినటువంటి ఆరాధన ద్వారా ఆమె పొందిన లాభం ఏంటండి? తెగింపుతో కూడిన ఆరాధన ద్వారా చివరిలో ఒక లాభం పొందింది. ఏం పొందింది? క్షమాపణ పొందింది. చివరిలో ప్రభు ఏమంటున్నాడు? 48వ వచనంలో పాపములు క్షమించబడి ఉన్నవి అంటున్నాడు. అలాగే 50వ వచనంలో నీ విశ్వాసం నిన్ను రక్షించెను, సమాధానం గల దానివై వెళ్ళుము. ఈమె భయం లేకుండా ధైర్యంతో, తెగింపుతో చేసినటువంటి ఆరాధన ద్వారా ఆమె క్షమాపణ పొందింది, ప్రభు యొక్క దయను కూడా పొందింది. అధికంగా ఆమె క్షమాపణ పొందటానికి కారణం ఏంటో తెలుసా? అధికంగా ఆమె క్షమాపణ పొందడానికి కారణం ఏంటో తెలుసా? ఆమె అధికంగా కృతజ్ఞత చూపించింది. ఆమె పగలగొట్టినటువంటి ఆ యొక్క పరిమళ తైలం, దాని యొక్క వెల చాలా ఎక్కువ అండి. ఎన్ని దేనారాలని రాయబడింది? ఆమె పరిమళ తైలం అద్దరు బుద్ధి పగలగొట్టింది ఒకటి 300 దేనారంలోనే ఉంటుంది ఒక చోట. అది ఒక సంవత్సరం పని చేస్తే వస్తుందంట అప్పట్లో కూలి. ఒక సంవత్సరం పని చేస్తే వచ్చే కూలి అంట. ఆమె పగలగొట్టి ఆయనకు పూసినటువంటి ఆ యొక్క పరిమళ తైలం యొక్క ధర ఎంత అంటే ఒక సంవత్సర కూలి అంట ఆ టైంలో. అంటే సంవత్సరం అంతా పనిచేసింది, ప్రభు వారికి కృతజ్ఞతతో
ఆ పాప క్షమాపణకు బదులుగా కృతజ్ఞతతో ప్రభువుకు అర్పించినటువంటి ఆరాధనగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అధికంగా ఆమె క్షమాపణ పొందింది. కారణం ఏంటంటే అధికంగా ఆమె కృతజ్ఞత చూపించింది, అధికంగా దేవుని ఎడల ప్రేమ చూపించింది. కాబట్టి ఇది మన యొక్క ఆరాధన కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి, విశ్వాసం ఉన్న ప్రదేశం నుంచి ఉద్భవించాలి. అప్పుడు మాత్రమే అది ఒక నిజమైనటువంటి ఆరాధనగా మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. చూసారు, ఇక్కడ ఆయన యందలి విశ్వాసం చేతే మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు, కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నవి. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆరాధించిన పద్ధతిని బట్టి ప్రభు ఆమెకి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఏంటంటే క్షమాపణ ఇచ్చాడు. ఆమె పట్ల దయచూపి సమాధానంతో వెళ్ళుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ప్రభువును బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి మనం ధైర్యంగా తెగింపు కలిగి ప్రభువును ఆరాధించడానికి ఈ మాటలు మనల్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆరాధనలో తెగింపు అనేది, ధైర్యం అనేది ఎంతగానో అవసరం. ఎందుకంటే మనం యేసు ప్రభు ద్వారా క్షమించబడ్డాము, విడిపించబడ్డాము. కాబట్టి ఆరాధన అనేది మన విశ్వాసాన్ని వ్యక్తపరిచే ఒక పద్ధతి. ఈ యొక్క విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తున్నామంటే అది ఆరాధన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభు యొక్క దయకు, ఆయన యొక్క కృపకు మన యొక్క అంగీకారంగా ఇది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ 4 రకాలైనటువంటి ఆరాధనా పద్ధతులను మనం ఇక్కడ ఈ స్త్రీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభువును సమీపించటానికి ధైర్యం కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది, లేకపోతే తెగింపు కలిగినటువంటి స్త్రీగా కనిపిస్తూ ఉంది. రెండవదిగా తన యొక్క భావాలను వ్యక్తీకరించడంలో ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఈమె కనిపిస్తూ ఉంది. మూడవదిగా విమర్శిస్తారు, తీర్పు తీరుస్తారని తెలిసినప్పటికి కూడా ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఈమె కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా విశ్వాసం మరియు క్షమాపణలో కూడా ఆమె పొందటానికి ఆమె ధైర్యం కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీ యొక్క ధైర్యంతో కూడినటువంటి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ఆరాధనలో ఆమె చూపించినటువంటి ధైర్యాన్ని, తెగింపును మనం జ్ఞాపకం చేసుకొని మనం కూడా ప్రేరణ పొందుదాం. ఎందుకంటే మనం అటువంటి ఆరాధన కలిగి ఉన్నప్పుడు దేవుని ద్వారా క్షమాపణ, దేవుని ద్వారా దయ, దేవుని ద్వారా కృపను పొందగలుగుతాం. ధైర్యంగా కృపాసనం వద్దకు చేరుతామని మనం దేవుని వాక్యాన్ని చదివాం. కాబట్టి మనం విశ్వాసంతో ప్రభు దగ్గరికి చేరదాం. ఎటువంటి ఆక్షేపణ లేకుండా మన యొక్క ప్రేమ, మన యొక్క కృతజ్ఞత, వీటన్నిటినీ ప్రభు దగ్గర వ్యక్తం చేద్దాం. ప్రభు మన జీవితాలు అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తాడు. కాబట్టి వాటన్నిటినీ కూడా కృతజ్ఞత కలిగి ప్రభు యొక్క ఆరాధనలో మనం ఉంచి, మనకు ఎలాంటి తీర్పు తీర్చేవారు ప్రక్కన ఉన్నారని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా ప్రభువును ఆరాధిద్దాం. ఇటువంటి తెగింపు కలిగినటువంటి ఆరాధన అనేది మన యొక్క విశ్వాసానికి ఒక నిదర్శనంగా ఉంది. అందుకు బదులుగా మన రక్షకు నుండి వచ్చినటువంటి క్షమాపణ, ఆయన యొక్క ప్రేమ మన వెన్నంటి ఉంది. కాబట్టి ఈ స్త్రీ వలె మనం ఆరాధనలో ముందుకు కొనసాగి ధైర్యంగా ఆయన కృపాసనం మీద చేరి ఆయన ద్వారా గొప్ప దీవెనలు పొందుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.